హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ డీప్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. నేను ఏ ఒక్క మూవీని కూడా తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. ఇది ఓన్లీ పార్ట్ 1 వీడియో మాత్రమే. ఇంకా చాలా మూవీస్ అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే, బొమ్మరిల్లు మూవీ డైరెక్టర్ భాస్కర్ని బొమ్మరిల్లు భాస్కర్గా మార్చిన మూవీ. చిన్న ప్రొడ్యూసర్ దిల్ రాజుని పెద్ద ప్రొడ్యూసర్ చేసిన మూవీ. సిద్ధార్థ్ని తెలుగులో అప్పట్లో స్టార్ హీరోని చేసిన మూవీ చూస్తున్నంతసేపు మనమైతే టోటల్గా మూవీకి అయితే కనెక్ట్ అయిపోతాం. మూవీ ఎక్కడా కానీ బోర్ కొట్టదు. ఈ మూవీలో సాంగ్స్ అయినా, కామెడీ అయినా, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అయినా, ఈ మూవీలో జెనీలియా అలాగే సిద్ధార్థ్ పర్ఫార్మెన్స్ స్పీక్స్ అని చెప్పొచ్చు. ఈ లిస్ట్లో అదర్స్ మూవీ లేకపోతే ఎలా చెప్పండి. డైరెక్టర్ వి వినాయక్ గారు ఈ మూవీలో ఎన్టీఆర్ గారు, బ్రహ్మానందం గారు కామెడీ చాలా బాగా రాశారు, అలాగే చాలా బాగా తీశారు కూడా. ఇప్పుడు కూడా మనం టీవీలో వేస్తే ఈ మూవీని చాలామంది చూస్తాం, ఎందుకంటే ఆ మూవీ మనకి ఎక్కడా కానీ అంత బోర్ కొట్టదు. ఈ మూవీలోని భట్టు, చారి, చంద్రకళ క్యారెక్టర్స్ మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇక డైరెక్టర్ శేఖర్ కమల గారి నుంచి వచ్చిన ఆల్మోస్ట్ ఆల్ మూవీస్ ఏవి కూడా బోర్ కొట్టవు. అందులో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఈ మూవీ నుంచే అనుకుంటా ముగ్గురు హీరోస్, వాళ్ళకి ముగ్గురు హీరోయిన్స్ లవ్ స్టోరీ అనే కాన్సెప్ట్ మొదలైంది. ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ని చాలా బాగా చూపించారు డైరెక్టర్ శేఖర్ కమల గారు. ఇప్పటికీ టీవీలో వేస్తే మనమందరూ ఈ మూవీని చూస్తాం. ఈ మూవీ కూడా అంతే, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని మూవీగా మన టీఎఫ్ఐలో నిలిచిపోతుంది. తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి నుంచి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ అతడు. ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్క మాటలో చెప్పాలంటే కల్ట్ క్లాసికల్ మూవీ ఇన్ టీఎఫ్ఐ అని చెప్పొచ్చు. మూవీలో త్రివిక్రమ్ మాటలు, డైలాగ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ మూవీ పైన అయితే ఇంప్రెషన్ని పెంచేస్తుంది. ఈ మూవీలోని నందు అలియాస్ పార్థు, పూరి ఈ క్యారెక్టర్లు మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇప్పటికీ ఈ మూవీని స్టార్ మాలో కానీ, స్టార్ మా మూవీస్లో కానీ వేస్తే హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్తో వస్తుంది. ఈ లిస్ట్లో వెంకటేష్ గారి నువ్వు నాకు నచ్చావు మూవీ లేకపోతే ఎలా చెప్పండి. ఈ మూవీ మనకి అంతలా గుర్తుండిపోవడానికి కారణం త్రివిక్రమ్ రేటింగ్స్ అని చెప్పొచ్చు. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అంతా లవ్ ప్లస్ కామెడీగా వెళ్ళిపోతుంది. తర్వాత ఫ్యామిలీ ఎమోషన్స్ అలాగే బ్రహ్మానందం గారి కామెడీ చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని మూవీగా మన టీఎఫ్ఐలో ఒక కల్ట్ క్లాసికల్ లవ్ స్టోరీ మూవీగా అయితే నిలిచిపోతుంది. ఈ మూవీస్ గురించి నేనైతే చాలా తక్కువే మాట్లాడాను. ఇక మాట్లాడాలంటే ఒక మూవీకి ఒక ఫుల్ వీడియోనే చేయాలి. ఆల్రెడీ ఈ మూవీస్ని మీరు ఎవరు మిస్ అయ్యిండరు అనుకుంటున్నా. ఆల్మోస్ట్ ఆల్ అందరూ చూసే ఉంటారు, అందుకే తక్కువ మాట్లాడాను. ఇంకా చాలా మూవీస్ అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా పార్ట్ 2 వీడియోలో తెలుసుకుందాం. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.